భక్తితో నువ్వు బ్రతుకు, దేవుని నువ్వు ఆశ్రయించు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నీ మధ్యకు వచ్చిన వాటన్నిటినీ స్వస్థపరిచే దేవుడుగా ఆయన నీ దగ్గర ఉంటాడు. వాటన్నిటినీ తొలగిస్తాడు. నీకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, నెమ్మది ఆయన ఇస్తాడు. నువ్వు భయపడమాక, బాధపడమాక, ఇసుక చెందమాక, ఏమండి కలవరపడమాక. నీవు దేవుణ్ణి ఆశ్రయించి ప్రార్థన చేయి పిల్లరా. ఆయన నీ జీవిత ఆయుష్ కాలాన్ని నెమ్మదిగా, సంతోషంగా ఉంచుతాడు. లేకపోతే పిల్లరా, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం నువ్వు బాధపడాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. బాధతో దాన్ని వెళ్ళగక్కాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. బాధతో దాన్ని వెళ్ళగక్కకుండా పిల్లరా, నువ్వు సుఖముగా, సౌఖ్యంగా ఉండాలంటే తప్పక దేవుని యొక్క కృపలో నీవు ఉండాలి, దేవుని యొక్క ఆశ్రయంలో నీవు ఉండాలి. నువ్వు ప్రార్థన చేయి, ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయన కార్యము చేస్తాడు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన ఆశ్రయించండి పిల్లరా. ఆయన నిన్ను స్వస్థపరిచి నీ మధ్య తెగులు తీసి నీకు ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, క్షేమాన్ని, నెమ్మదిని ఆయన దయచేస్తాడు. కొంతమందికి ఇచ్చాడు దేవుడు సామాన్యమైన కృపని. ఇలా కాలేబుకు 120 ఏళ్ళ వయసులో కూడా కొండలు ఎక్కుతున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు. 120 ఏళ్ళ వయసు వచ్చినా కూడా అబ్రహాం పిల్లలు కన్నాడు. 120 ఏళ్ళ వయసు వచ్చినా కానీ మోషేకి అసలు ఆయుష్ బలము ఎక్కడ తగ్గల. యాకోబు 140, 150 సంవత్సరాలు వచ్చినా కానీ ఇదిగా ఉన్నాడు. ఏమండి ఫెలోషిప్ దానియేలు గారు భార్య గారు దీవెనమ్మ గారు, జో గారు తల్లి గారు ఫెలోషిప్ స్థాపకురాలు. ఆమె 102 ఏళ్ళు కూడా బ్రతికింది ఆమె. హల్లెలూయా. ఆమె ఎన్ని సంవత్సరాలు బ్రతికిందండి? 102 ఏళ్ళలో పుస్తకం రాసింది ఆమె. చిన్నపిల్లలకు పుస్తకం రాసింది ఆమె. గమనించండి పిల్లరా, వాళ్ళు ప్రార్థనలు చేసి ఎన్నో కార్యాలు పొందుకున్నారు. ఒకరోజు తుఫాన్ వస్తుంటే వాళ్ళు ఉన్న పూరీలు మాత్రం పడిపోకుండా గాలి అక్కడికి వచ్చేకి చీలిపోయిందంట. ఈ గాలి ఇడిపోయింది, ఆ గాలి అడిపోయింది, ఇల్లు మాత్రం అట్టాగే ఉంది. వాళ్ళున్న ఇళ్లలోకి ఎన్నో పాములు వస్తూ ఉండేయంట. కానీ ఏ రోజు కూడా నా ఇల్లు వదిలిపెట్టి వాళ్ళు పోలా. ఎందుకని? దేవుని కాపుదల్లో వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఏ రోజు ఏ సర్పం కూడా వాళ్ళని ముట్టింది లేదు, ఏ అపాయం కూడా వాళ్ళు తాకింది లేనే లేదు. అన్నిట్లో నుండి ఆశ్చర్యమైన దేవుని సహాయం వలన, కృప వలన వాళ్ళు కాపాడబడ్డారు, కాపు చేయబడ్డారు, ఆదరించబడి సంరక్షించబడ్డారు. వారి జీవిత కాలంలో, వారి ఆయుష్ దినములు బలము కలిగి వాళ్ళు బ్రతికారండి. 100 ఏళ్ళకు పైగా బ్రతికింది. అంత గొప్ప సాక్ష్యము ఆ జీవితంలో ఉంది. పిల్లరా, మనకి మరి పరిస్థితులు ఏంటంటే మన యొక్క జీవితం దేవుని దగ్గర సరిగా లేదు. మనం సరిగా బ్రతికి, సరిగా భక్తి చేస్తే దేవుడు మన ప్రార్థనలకు గొప్ప జవాబిచ్చి అద్భుతమైన కార్యాలతో, గొప్ప మేలుతో, స్వస్థత ఆయన మనల్ని నింపుతాడు. దేవుడు ఆ కృప మనకు దయచేయను గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.